హాయ్ అందరికీ దేవుని నామమున ప్రేమ వందనం. మీరు పరలోకములో అందరికంటే గొప్పవారు అవుదామనుకుని ఆశపడుతున్నారా? మీరు దేవుని ఆజ్ఞలు తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా? అయితే వీ ఆర్ వెరీ లక్కీ. వీ అని ఎందుకంటున్నానంటే ఇది చాలామందికి ఇక్కడే బైబిల్లో ఉన్నప్పటికీ ఆ ధ్యాస అక్కడికి పోకుండా మనల్ని చాలా వరకు ఆ రకమైన గ్రాస్పింగ్, స్పిరిట్ గ్రాస్పింగ్ అనేది చాలామందికి ఉండదు. మనం చర్చికి పోతాము, వింటాము, కానీ మత్తయి అంటే కొత్త నిబంధన ఉంటే చాలు మనకు ఐదవ అధ్యాయంలో మీరు పరలోకంలో గొప్పగా కావాలంటే ఏం చేయాలా, పరలోకంలో గొప్పగారుగా కావాలంటే ఏం చేయాలా, ఆల్రెడీ మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. పరిపూర్ణులుగా ఉండేదరు, ఇంకా ఉండండి కూడా కాదు, ఆల్రెడీ మీరు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. ఎంత గొప్ప మాట! అంటే ఈ లోకంలో గొప్ప కావడము చాలా సింపుల్. అయితే ఈ లోకంలో గొప్ప అయితే దానికి ఒక టైం లిమిట్ ఉంటుందన్నమాట. అయితే పరలోకంలో పరలోక రాజ్యములో గొప్పవాడు అనపడాలంటే మనం ఏం చేయాలా? ఆయన చెప్పిన ఆజ్ఞలని మత్తయి 5:19 మనం చూసినట్టయితే, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడేవాడో, మనుషులకు అలాగు చేయ బోధించువాడేవాడే అంటే ఇక్కడ అలాగూ చేయుచు బోధించువాడేవాడో వాడు పరలోక రాజ్యములో, అయితే వాటిని గైకొని బోధించువాడేవాడు వారు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. అంటే ఈ ఆజ్ఞలలో ఏది పాటించకుండా బోధించేవాడేవాడు కదా, వాడు మిగులు అల్పుడు అంటే పరలోక రాజ్యంలో. ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు పాటించి బోధించేవాడు మిక్కిలి గొప్పవాడు పరలోక రాజ్యంలో. ఈ లోకంలో మనం ఈజీగా గొప్పవాళ్ళు కావచ్చు, మోసం చేసి, దొంగతనం చేసి, కాపీలు కొట్టి, లేకపోతే ఒకరిని చంపి, వాడిని బెదిరించి, వాడిని మభ్యపెట్టి మోసం చేసి గొప్పవాడు కావచ్చు, లేదా కష్టపడి ప్లాన్డ్గా గొప్పవాడు కావచ్చు. కానీ ఈ లోకంలో నీ గొప్పతనం ఎటువంటిదైనాను, అంటే ఇలాగ ఆస్తిపరంగా గొప్పవాడైనా కానీ, పేరు ప్రఖ్యాతుల్లో గొప్పవాడైనా కానీ, లేకపోతే ఇంకొక రకంగా సొసైటీలో గొప్పవాడైనా కానీ, లేకపోతే ఆ యొక్క తను మంచితనంతో గొప్పవాడైనప్పటికీ కానీ, దాని నిడివి అంతా మనం బ్రతుకున్నంత వరకే. తర్వాత ఏమంటాము? కీర్తిశేషులం అని ఒక బిరుదులు ఇస్తారు మనకి, అంటే హీస్ గాన్. అయితే చాలామందికి ఏమంటే, అబ్బా ఇంకా అయిపోయిందిలే, వీడి శ్రమ ఇక్కడితో అయిపోయింది, చనిపోయిన వెంటనే వీడి శ్రమ ఇక్కడితో అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ ఒకవేళ దేవుని ఆజ్ఞలను అనుసరించి ఇక్కడ నువ్వు బ్రతికి ఉంటే నీ 70, 80, 90, 100 ఇక్కడ కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు నీ ఆత్మకు ఉంటుందన్నమాట. నువ్వు చనిపోతే నీ శరీరం మాత్రమే పోతుంది, ప్రాణం పోతుంది, కానీ ఆత్మ నిలిచి ఉంటుంది. ఆ ఆత్మ సరిగా నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనినచో పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడు అనబడదు. అంటే దేవుని దూతల దగ్గర నీవు అక్కడ ఉంటావు. ఇది ఏదో నేను కళ్ళబుల్లి కథలు కాదు. యేసయ్య అంటే దేవుని కుమారుడు తన నోటితో పలికిన మాటలు అన్నమాట. మనకు ఎలా తెలుస్తుంది? పరలోక రాజ్యానికి అయితే నేను పోలే, చనిపోయిన తర్వాత ఇంకొక రాజ్యం ఉంటుంది, నేను చూడలా. అయితే దేవుని కుమారుడే వచ్చి యెషువా అంటారన్నమాట హీబ్రూ భాషలో. యేసయ్య, యేసన్న అలాగా మనం తెలుగులో అంటాం, కానీ యాక్చువల్ పదం ఏంటంటే యెషువా. యెషువా ఏం చెప్పాడంటే, మీరు ఈ ఆజ్ఞలను మీరి బోధిస్తే మీరు అందరికంటే తక్కువ. అంటే బోధించేవాడు పాటించాలి, లేకపోతే ఏమంటే హిపోక్రెట్, అంటే వేషధారి. హిపోక్రెట్ అంటే వాడు పాటించాడు కానీ చెప్పేస్తుంటారు అనమాట. వాళ్ళు మిగులు అల్పులు. తర్వాత అవి
పాటిస్తూ వాటిని బోధించేవాడు మిక్కిలి గొప్పవాడు అని మత్తయి 5వ అధ్యాయంలో రాయబడింది. అయితే ఈ ఆజ్ఞలన్నీ ఎక్కడున్నాయి అంటే ఎక్కువగా మనం వెతకకుండానే ఒక్కో చోట్లో పొందుపరిచి మత్తయి 5వ అధ్యాయంలో మనకు క్లియర్గా తేటగా మనకు రాశాడు. కాకపోతే అది మామూలుగా చదివినట్టయితే అది మనకు అర్థం కాదు. దానికి సమయం వెచ్చించి దాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుంటే అక్కడ ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు తన కుమారునితో. ఆజ్ఞలు ఇంతకుముందు పాత ఆజ్ఞలు ఉన్నాయి, అయితే కొత్త ఆజ్ఞలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది మనం చూసుకోవాలి. ఈ ఆజ్ఞలు కన్నా చాలా కొంచెం కష్టంగా ఉంటాయి. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, ఇట్లాంటి ఆజ్ఞలు ఉంటాయి, కొంచెం కష్టంగానే ఉంటాయి. అయినా కానీ మనం చూద్దాం, పాటించేది పక్కన పెట్టండి. కొంతవరకు మనం తెలుసుకున్నామంటే, ఒకవేళ మనం పాటించినామంటే అది ఎంత గొప్ప సంగతి. అయితే 3వ అధ్యాయంలో మత్తయి 3వ అధ్యాయంలో ఒకే ఒక మాట అంటాడు అనమాట యెషువా, అంటే యేసయ్య ఒకే ఒక మాట అంటాడు 3వ అధ్యాయంలో. ఏమని? నీతి యావత్తు నెరవేర్చుటకు యోహానును బాప్తిసం ఇస్తామంటే యోహాన్ అంటాడు, అయ్యా నేను నీ చెప్పులు పట్టుకునేవానికి కూడా నాకు అర్హత లేదే, నేను నీకు బాప్తిసం ఇచ్చేది ఏంటయ్యా అని అంటాడు. అయితే అట్లా కాదు నాయనా, నీతి యావత్తు నెరవేర్చుటకు ఇది ఇప్పుడు కానిమ్ము అంటాడు అన్నమాట. అప్పుడు నీటిలో యేసయ్యను ముంచి బాప్తిసం ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలా? మనకు ఇందులో ఏముంది ఆజ్ఞ అంటే, మామూలు చదివితే అదొక స్టోరీ, యోహాను వచ్చి యేసయ్యకు బాప్తిసం ఇచ్చాడు అనిపిస్తుంది. కానీ మనము అక్కడ యేసయ్య చెప్పిన ఆ పదం ఒక కథ కాదు, అదొక ఆజ్ఞ. అంటే నువ్వు నేను ఏం చేయాలి? ఇది చదివి నీతి యావత్తు నెరవేరినట్లు మనము ప్రయత్నం చేయాలా. అంటే నీతి యావత్తు మనం నెరవేర్చాలా, ప్రతి ఒక్క రూల్ మనం పాటించాలి. నీతి యావత్తు ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఏదైతే మనకు తెలిసిన నీతి తెలియని నీతి ఏదైతే ఉందో అది యావత్తును మనము నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ అ కమాండ్మెంట్. తర్వాత సైతాను వచ్చి శోధకుని రూపంలో వచ్చి శోధిస్తాడనమాట. యేసయ్య 40 days ఫాస్టింగ్ చేస్తాడు. ఫాస్టింగ్ చేస్తేనే సైతానుడు వచ్చి శోధిస్తాడు, ఏయ్ నువ్వు తిను, ఆకలేదు, 40 రోజులు అయిపోయింది కదా, ఏం తినలేదు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట అంటే దేవుని మాట వలన జీవించును అని. దీంట్లో ఏముంది ఆజ్ఞ అంటే దేవుని మాట. దీంట్లో సీక్రెట్ ఏంటంటే దేవుని మాట అనేది కీర్తనలో చెప్పినట్టుగా జుంటుతైన ధారల కన్నా, అంటే పుటతేనే కొండతేనే వాటికన్నా మధురమైంది ఏమైనా ఉందంటే అది జుంటితైన ధారల కన్నా మధురమైనది ఏమంటే అది దేవుని మాట. కొంతమంది పాటలు పాడతారు, ఆ పాట రాసినోడు తప్పు పాడతాడు, వీళ్ళు కూడా బాగా మంచి స్పిరిట్తో పాడుతుంటారు అనమాట. అంటే తెలియక, వాక్యం తెలియక వాడు పాట ఫేమస్ అయిందంటే ప్రతి వాడు పాడతాడు. ఇప్పుడు సినిమా పాట వస్తుంది అనుకోండి, పిల్లలు ఏం తెలియకుండా పాడతారు, దాంట్లో ఎంత బ్యాడ్ మీనింగ్ ఉన్నా కానీ అలాగే పాడేస్తూ ఉంటారు. అయితే నీతి యావత్తు మనం నెరవేర్చవలెను అనేది మొదటి ఆజ్ఞ. అయితే దేవుని మాట అత్యంత బలమైనది అనేది ఒక సత్యం. దేవుని మాట అత్యంత బలమైనది. తర్వాత మనము ఇంకొకసారి ఏమంటాడంటే, దేవుణ్ణి మనము శోధించకూడదు. నువ్వు దుంకు, సైతాన్ అంటాడు, నువ్వు పైనుంచి దుంకు, దేవదూతలు వచ్చి నేను కాపాడుతారు అంటే దేవుణ్ణి నువ్వు శోధింపవలదు అని యేసయ్య అతనికి ఉత్తరమిస్తాడు. ఇక్కడ ఏంటి మనకు రహస్యం ఏముంది? ఇక్కడ ఏముందంటే మనము దేవుణ్ణి అనవసరంగా శోధించకూడదు. ఎవరు చెప్పారు నువ్వు ఈ పని చేయి అని, దేవుడు ఉన్నాడు కదా అంటే మనము ఎక్కువగా ఎక్సైట్ కావద్దు అనవసరంగా. తర్వాత అదే వచనంలో మత్తయి 4వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుణ్ణి మనం శోధించకూడదు అని సాతాన్ని గద్దిస్తాడు. ఎప్పుడు 10వ వచనంలో ఇప్పుడు ఎంత మొత్తం
భూమి మీద ఉన్న అందాలన్నీ చూపించి ఇవన్నీ నీకు ఇస్తాను నా కాళ్ళకు మొక్కు అంటాడు. అన్నప్పుడు మన యేసు ఏం చెప్తాడు అనమాట. 10వ వచనం చూస్తే మనం ఒకసారి, యేసు వానితో సాతానా పొమ్మో, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలను అని చెప్తాడు. అంటే ఇక్కడ ఏముంది మనకు రహస్యం, మనం నేర్చుకోవాల్సిన రహస్యం ఏముంది? అదొక 3 ప్రశ్నలు మూడు సార్లు శోధించినాడు. ఒకటేమి, రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. అయితే అవసరం లేదు, దేవుని మాట సరిపోతుంది, దేవుని మాట బలం, దేవుని మాట, దేవుని వాక్కు అత్యంత ప్రాముఖ్యమైనది అని యేసు చెప్పాడు. రెండవ దానికి ఏమన్నాడు? రెండవ మాట ఏంటంటే, సరే నువ్వు పైనుంచి దుంకు, దేవుడు తన దూతలతో నిన్ను పట్టుకుంటానని చెప్పినాడు కదా, మరి దుంకు అంటే దేవుణ్ణి నువ్వు శోధింపవలదు. మూడో మాట, ఈ అందాలన్నీ చూపించి ఈ అందాలన్నీ నీకు ఇస్తాను నా కాళ్ళకు మొక్కు అంటే యేసయ్య ఏమన్నాడు? దేవునిని తప్ప మరి ఒక్కరిని ఎవరినే కానీ నువ్వు మొక్కవద్దు, సేవించవద్దు. అది ఎవరైనా కానీ, నీ బంధువైనా కానీ, నీ భర్త అయినా కానీ, నీ భార్య అయినా కానీ, నీకు ఎవరైనా కానీ, నీ ఒక రాజకీయ నాయకుడు అయితేనేమి, ఒక సినిమా యాక్టర్ అయితేనే, నీకు ఎవరైనా కానీ, మీ తల్లిదండ్రులైనా మీ పిల్లలైనా ఎవరైనా కానీ వాళ్ళను సేవింపద్దు, వాళ్ళను మొక్కద్దు. అదేంటి ఎవరిని మొక్కుతామంటే వాళ్ళకు ప్రధానమైన స్థానం ఇవ్వకూడదు, దేవునికి మాత్రమే ప్రధానమైన స్థానం ఇవ్వాలి. అయితే సైతానును మనం గద్దించాలి, ఇది ఒక ఆజ్ఞ. సైతానును మనం ప్రేమతో పిలవకూడదు, సైతానా పో, బయటికి పో, అట్ట కాదు, గద్దించడం. సైతానా పో అంటే ఆ సైతాన్ అక్కడి నుంచి పారిపోవాల్సిందే. ఇవి అయితే ఇంకొక ఆజ్ఞ ఏంటంటే మారు మనస్సు. అయితే ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే యేసయ్యకు దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు. అంటే ఈ సాతానుడు 3 సార్లు శోధించిన తర్వాత, ఆ 3 సార్లు విజయం పొందిన తర్వాత దేవదూతలు వచ్చి యెషువా అంటే యేసయ్యకి పరిచర్య చేస్తారు. అంటే దీంట్లో ఏముంది రహస్యం అంటే, ఇది మనము దేవుని నింపుకొని, దేవుని ఆత్మతో నింపబడి ఆయన చిత్తం మాత్రమే మనం నెరవేరుస్తూ ఉంటే మనము దేవుని ఆత్మతో నింపబడి మన చిత్తం, మన ఆలోచన, మనది ఏదైతుందో అది పక్కకు నెట్టేసి దేవుని ఆలోచన మనం చేస్తే, దేవుని చిత్తాన్ని మనం చేస్తే మనలో ఏమవుతుంది? ఒక ఉపమానం చెప్తాడు అన్నమాట దీనికి. ఒక ఆవగింజ ఉంటుంది. ఆవగింజ అది చిన్నదిగానే ఉంటుంది, కానీ అది ఆ చిన్న ఆవగింజ పెద్దదైతే కూరగాయ మొక్కల్లో అన్నిటికంటే పెద్దదవుతుంది. దాని కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి? దేవదూత ఆకాశ పక్షులు అంటే స్పిరిచువల్ మీనింగ్ వచ్చేసి దేవుని దూతలతో సాదృశ్యం. అంటే మనము దేవునితో నింపబడి ఉంటే, మనం దేవుని చిత్తం చేస్తూ ఉంటే మనకు సహాయం చేసేది ఎవరు? మనకు పరిచర్య చేసేది ఎవరు? దేవుని దూతలు మనకు పరిచర్య చేస్తారు. ఏ విధంగా అయితే యేసయ్యకు దేవుని దూతలు మత్తయి 4:11 దేవదూతలు వచ్చేసి పరిచర్య చేస్తారు. అయితే ఇంకొక ఆజ్ఞ ఏంటంటే యేసును వెంబడింపవలెను, మనుషులను పట్టవలెను. అంటే ఈ మనుషుల్ని యేసును వెంబడింపవలెను అంటే ఆయన చూపించిన మార్గంలో ఆయన డీటెయిల్గా మనకి ఏమేమి చేయాలా, ఎలా చేయాలా అనేది మనకు ఆల్రెడీ చూపించినాడు ఆయన. ఆ చూపించిన దాన్ని మనము వెంబడించాలా. చాలా జాగ్రత్తగా దాన్ని గమనించాలి మనం. వెంబడించడం, ఆయన చెప్పిన ఎలా చేయాలో ఆయన చూపించాడు, ఆయన మనకు బోధించాడు. బోధకుని వెంబడించడం. మనకు చిన్నప్పుడు టీచర్లు క్లాస్లో కొన్ని విషయాలు చెప్తారు, అవి మనకు అలాగ చెరిగిపోకుండా మనం మనసులో పెట్టుకొని దాన్ని వెంబడిస్తూ వస్తాం. మనకు కొన్ని తల్లిదండ్రులు మనకు నేర్పిస్తారు, అవి మనము దాన్ని వెంబడిస్తూ వస్తాం. అలాగనే యేసయ్య చెప్పిన దాన్ని మనము విని ఆయనను వెంబడిస్తూ పోవాలా. ఎందుకంటే క్లియర్గా అయితే మనుషులను పట్టాలా. మనుషులను
పట్టాలా, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానని యేసయ్య చెప్పినాడు. యేసును మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరు చేస్తానని 20 వచనం, మత్తయి 4:20 వచనంలో చెప్పాడు అన్నమాట. అయితే మనుషులను మనం ఎందుకు పట్టుకోవాలి? ఏం పనిది మనకు మనుషులు పట్టుకునే పని? చేపలు పడతాము, పోతాము, చేపలు పట్టుకుంటే మనం తింటాము. ఈ మనుషులు పట్టుకుంటే మనకేమొస్తుంది? చేపలను పట్టుకున్నా, లేకపోతే వలేసి పక్షులు పట్టుకున్నా, లేకపోతే ఇంకొక ఏదన్నా హంటింగ్కి వెళ్ళి ఏదైనా మనం తెచ్చుకున్నా కానీ అది మనం తినొచ్చు. మనము మనుషులు పట్టుకుంటే మనకేమొస్తుంది అంటే ఎప్పుడు మన బాడీ గురించేనా, తినడం గురించి, తాగడం గురించి, నిద్ర గురించి, ఇవే నా చింత. ఇక్కడ మనం ఎట్లయితే సంబరం చేసుకుంటామో, ఒకవేళ మంచి హంటింగ్ పోయి ఒక మంచి అనిమల్ దొరికింది, అది చాలా హెల్దీ అనుకోండి, అది కోసుకొని మనం అందరం పండుగ చేసుకుంటాం నార్మల్గా. అయితే ఇప్పుడు మనిషిని పట్టుకుంటే మనకేం లాభం అంటే ఆ పండగ మనకు కాదురా నాయన. దేవుడు ఒక ఉపమానం, యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె పోతుంది. ఆ గొర్రెలు కాపరి ఈ 99 గొర్రెలను అడవిలో అలా వదిలేసి ఆ ఒక్కదాని కోసం పోతాడు. మరి ఆ ఒక్కదాన్ని దొరికినప్పుడు భుజం మీద వేసుకొని పండుగ చేసుకుంటాడు. అంటే ఒక్క ఆత్మ కూడా దేవుడి నుంచి దూరం కావడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క మనిషిలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఏమైపోతుంది, చాలామంది మనిషిలో సైతానుడు గూడు కట్టేసుకొని ఉన్నాడు. అయితే యేసయ్య వచ్చి వాని యొక్క పవర్ని తగ్గించేసినాడు. ఇప్పుడు ఆ మనుషునికి అవకాశం ఉంది దేవుని నింపుకొని వెళ్ళడానికి. దేవుని రాజ్యం రావాలంటే మనం అందరూ ప్రతి ఒక్క మనుష్యుడు దేవునితో నింపబడమే దేవుని రాజ్యం రావడం. ఇదేంటి కొత్తగా ఉంది అంటే కొత్త ఏం కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో జగనన్న రాజ్యం వచ్చింది. మన రాష్ట్రంలో జగనన్న రాజ్యం వచ్చింది కదా. ఎట్లొచ్చిందంటే ఆయన మంచివాడు అని మనం నమ్మాము. తరువాత మనం ఒకరికొకరు చెప్పుకున్నాం, అరే జగనన్నకు ఓటేద్దాం ఈసారి, చూద్దాం, ఎందుకంటే మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందామని. అలాగ అందరూ ఓటేసిన తర్వాత జగనన్నకు మెజారిటీ వచ్చింది. అప్పుడు జగనన్న రాజ్యం వచ్చింది. మరి దేవుని రాజ్యం రావాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మంచివాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. జగనన్న మంచివాడా కాదా మనకు తెలీదు, మంచివాడా అని మనం నమ్ముతున్నాం. కానీ దేవుడు మంచివాడన్న సంగతి ప్రతి మానవునికి తెలుసు. ఈవెన్ సైతాను పూజ చేసే ఆ సైతాన్లకు కూడా తెలుసు. అయితే దేవుని రాజ్యము రావాలా అంటే మనము ఏం చేయాలా? తప్పిపోయిన మనుషులను పట్టుకోవాలా, దేవుని ఆత్మతో వాళ్ళని నింపాలా. ఏం తప్పిపోయినారు వీళ్ళు అంటే, వీళ్ళు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవునితో సృష్టింపబడిన వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. వీరు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా సృష్టికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇది ఆత్మీయ పాపం. శరీర పాపాల కంటే 1000 భయంకరమైన పాపం. దేవుడు నిన్ను సృష్టించి, దేవుడు నిన్ను చూసుకుంటూ, నువ్వు ఏం తినాలో, నువ్వు ఏం ధరించాలో, ప్రతి ఒక్కటి నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయో సహితం ఆయన తెలుసుకొని నిన్ను అంతగా జాగ్రత్తగా నిన్ను చూసుకుంటూ ఉంటే నువ్వు సైతానుకు నిలయమవుతావా? నీ హృదయం అంటే మన బాడీ కానీ మనలో దేవుని నింపుకోవాలి. 1 కొరింథీయులు 3:16 అంటాడు, దేవుని ఆలయం అంటే ఏదో కాదు, నువ్వే దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయం అని ఉన్నారనియు, మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నదనియు మీరు ఎరగరా బ్రదర్, మీరు ఎరగరా సిస్టర్ అంటాడు. అంటే దేవుని ఆలయం అంటే మనమే, దేవుడు మనలో నివసిస్తున్నాడు. చాలామంది అర్థం చేసుకోకుండా క్రైస్ట్ ఇన్ మీ, జీసస్ ఇన్ మీ, ఇవి ఎందుకంటే వాళ్ళకు
ఆదామవ్వలో నివసించుండేది దేవుడు. యేసయ్య ఎప్పుడన్నా నేను దేవుడు అని చెప్పినాడా? లేదు. మరి ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ? దేవుడు, యేసు దేవుడు అని. యేసు దేవుడైతే యేసు ప్రార్థించింది ఎవరికి? సాష్టాంగపడి నాకు ఇది వద్దు అని చెప్తాడు. ఇక్కడ ఆయనే అంటాడు కదా. ఇప్పుడు 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో శోధింపబడినప్పుడు ఏమంటాడు? ఈ సాతాను శోధిస్తుంది మూడోసారి. అప్పుడు ఏమంటాడంటే సాతానా అయ్ పో, ప్రభువు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలా అని యేసయ్య చెప్పినప్పుడు, అంటే యేసయ్య దేవుని మాత్రమే మనము మొక్కాలా, దేవుని మాత్రమే సేవించాలా అంటే నీకెవరు చెప్పారు యేసయ్య దేవుడని? ఎంత అవమానం కదా. యేసయ్య చెప్తున్నాడు దేవుని మాత్రమే నువ్వు మొక్కాలా, దేవుని మాత్రమే నువ్వు సేవించాలంటే, ఇప్పుడు నేనున్నా దేవుని మాత్రమే మొక్కాలా, దేవుని మాత్రమే సేవించాలా అని నేనంటే మీరు వచ్చి నన్ను మొక్కితే ఎంత అన్యాయం ఇది? ఈ అన్యాయం ఎక్కడి నుంచి వచ్చింది? బాగా ఆలోచించేయండి. అయితే కొన్ని సీక్రెట్స్, హ్యాపీనెస్ సీక్రెట్స్ అనేది అందరు చెప్పరు. చాలామంది హ్యాపీనెస్ సీక్రెట్స్ ఉన్నా కానీ బైబిల్ 100 సార్లు చదివింటారు కానీ హ్యాపీగా ఉంటారు, ముఖం అంతా చింత. అసలు నువ్వు దేవుని కలిగి ఉండి నీ మొహంలో చింత ఉందంటే దాని అర్థం ఏంటి? దేవుని తెలుసుకోకుంటే నీ మొహంలో చింత ఉందంటే అది ఒక రకం. దేవుని కలిగి నువ్వు చింత ఉందంటే నువ్వు బైబిల్లో ఉండే రహస్యాలు నువ్వు సరైన రీతిలో చదవడం లేదు, బుక్ చదివినట్టు చదువుతున్నావు. ఇది ఒక రిలీజన్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. క్రిస్టియానిటీ అంటే నువ్వు ఒక రిలీజన్ అని, లేదా క్రైస్తవుడు అంటే నువ్వు ఒక అదొక గొప్ప బిరుదు అనుకోనో, లేకపోతే ఇంకోటి అనుకోని వస్తున్నావు. కానీ క్రైస్తవుడు అని అంటేనే నువ్వు దేవుని ఆలయము. అంటే యేసయ్యను వెంబడించేవాడు క్రైస్తవుడు. జీసస్ క్రైస్ట్, యేసయ్యను యేసయ్య అనే పదమే లేదు, యెషువా అయినా కానీ అందరికీ ప్రాచుర్యం ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు యేసయ్య అంటున్నాం. యేసయ్యను వెంబడించేవారే క్రైస్తవులు. వెంబడించడం అంటే ఏంటిది? ఆయన మనకు చెప్పిన ఆజ్ఞలను గైకొని నడుచుకునేవారే మనము క్రైస్తవులమవుతాం. అంతేకాకుండా అరే యేసయ్య మనల్ని వెంబడించమన్నాడే, ఇప్పుడు నేను మిమ్మల్ని వెంబడించమన్నా కదా, దేవుని దగ్గర వెంబడించి పోదాం కదా అంటే మీరేం చేయాలా? అంతపాటి దేవుని దగ్గర రావాలి. అంతేగాని నన్ను దేవుడు అనుకుంటే మీరు అక్కడ పప్పులో కాల్చినట్టు అవుతుంది. అయితే యేసయ్య చెప్పిన మాటలు మనం ఆయన వెంబడించి దేవునిని మాత్రమే మొక్కి ఆరాధిస్తే అప్పుడు ఆయన ఆజ్ఞలు గైకున్న వాళ్ళమవుతాము. మిక్కిలి పరలోకంలో మిక్కిలి గొప్పవారం అవుతాం. అది ఇక్కడ పరలోకంలో 5:19 మత్తయి 5:19లో పరలోకములో గొప్పవాడు కావాలను అని ఎవరికైనా ఆశ కలిగి ఉంటే వాళ్ళు ఈ ఆజ్ఞలను గైకొని వాళ్ళు ఎప్పుడైతే వారు బోధిస్తారో అప్పుడు పరలోకంలో అత్యంత గొప్పవాడుగా మారుతారనమాట. ఆ ఆజ్ఞలు ఏంటివంటే మనము ఇప్పుడు కొన్ని ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చినాం కొన్ని, అయితే కొన్ని కొత్త ఆజ్ఞలు ఇప్పుడు చెప్తున్నాను. మత్తయి 5 హ్యాపీనెస్ సీక్రెట్స్ అనమాట ఇవి. హ్యాపీగా ఎట్లా ఉంటాం మనము అంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండుట. అంటే నాకే అన్నీ తెలుసు, నా ఆత్మలో దేవుని గురించి, దేవుని ఆత్మ మనల్ని నివసిస్తుంది, నాకే అన్నీ తెలుసు, ఇంకో మిగతా వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటే అది తప్పు. ఆత్మ విషయమై మనం దీనత్వం కలగాల. దేవుని ఆత్మ మన ఆత్మ పైన, మన ఆత్మలో నిండిపోతే దేవుని ఆత్మతోటి అప్పటికి కూడా మనకు ఆ దీనత్వం. ఎందుకంటే దేవునికి నేను నింపబడినాను, నాకంటే గొప్పవాడు అంటే యేసయ్య ఒక చిన్న ఉపమానం చెప్తాడు. ఏమనంటే ఒక గొర్రె, తప్పిపోయిన గొర్రెరా నాకు ముఖ్యం, నువ్వు కాదు. ఆత్మతో నింపబడిన నువ్వు కాదురా నాకు ముఖ్యం, ఆ తప్పిపోయిన గొర్రెరా నాకు ముఖ్యం అంటున్నాడు. అంటే మనం తగ్గించుకోవాల్సిందేగా. ఇప్పుడు వాడికి బాగాలేదు, వాడు కుంటోడు గుడ్డోడో లేకపోతే వాడిని ఎత్తుకొని కదా మనం రావాల్సింది. దేవుడు ఏమంటున్నాడంటే నాకు అందరు కావాలని ఒక్కడే కాదని. మనం ఆల్రెడీ రెడీ, మనం అప్పటికే ముందుగానే రెడీ. కానీ అందరినీ తీసుకురానప్పుడు వాడు కుంటోడు ఉన్నప్పుడు వాడిని పట్టుకొని రావాలా?
మన గుడ్డోడు ఉంటే మన చేత తీసుకొని రావాలా? అప్పుడే దేవునికి హ్యాపీనెస్. మనం ఎంతసేపు నేను ఆత్మతో నింపబడ్డాను, నాకంటే గొప్పవాడు లేడు అని ఆత్మలో మనము విర్రవీగితే ఏమవుతాడు? ఈ ఆజ్ఞ మీరితే, ఈ ఆజ్ఞ మీరి మళ్ళీ నేను క్రైస్తవుణ్ణి అని మనం బోధిస్తే పరలోకంలో వెళ్తాం, కానీ మిక్కిలి అల్పులమై ఉంటాము. ఎంత అన్యాయం చూడండి. మనమేమో ఆత్మతో నింపబడినాము, మనం ఏసయ్య కలుపుతాడు. హాయ్ ఏసయ్య, ఇట్స్ మీ, నేను నీ నామమున ఎన్నో చేశాను, దయాలను వెళ్ళగొట్టినా, అది చేసిన, ఇది చేసినాను, అందరిని రోగాలు బాగా చేసిన అంటే ఏమంటాడబ్బా? అక్రమము చేయువారులారా మీరు నా నుంచి తొలగిపోండి అంటాడు అనమాట. అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమైందంటే, మనము ఆజ్ఞను పాటించకుండా మనము బోధిస్తే మనం మిక్కిలి అల్పుల మీద. అదే ఆజ్ఞను పాటిస్తూ బోధిస్తే పరలోకంలోనే గొప్పవారం అవుతాం అన్నమాట. ఇప్పుడు పరలోకంలో గొప్పవారం అవుతాము, అందుకే అక్కడ భూలోకంలో మన లైఫ్ హ్యాపీగా మనం లీడ్ చేయాలంటే మొదటిది చెప్పింది ఇదేంటి? ఆత్మ విషయమై దీనత్వం కలగాల. నాకంటే గొప్పవాడు లేడనుకున్నాడు వాడంత మూర్ఖుడు ప్రపంచంలోనే ఎవడున్నాడు అని దాని సారాంశం. అంటే మనకంటే గొప్పవాళ్ళు మనం గొప్ప అనుకోవడము, మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమవుతాం? మనం మిదపైకి పోయి అక్కడి నుంచి ఎగినామంటే ఏమవుతాం? అని చెప్పి కాళ్ళు ఎరుగుతాయి మనకి. ఎంత హెచ్చు ఎదిగినామో అంత తగ్గింపు మనకు కలిగి ఉండాలి. తర్వాత దుఃఖపడువారు సంతోషంగా ఉంటారంట. దుఃఖపడువారు ధన్యులు. అంటే ఇదొక హ్యాపీనెస్ సీక్రెట్. ఇప్పుడు ఎట్లరా, నాకైతే ఏ దుఃఖం లేదు, ఏ బాధ లేదు, అరే చింతిద్దామన్నా కానీ నాకు ఏ బాధ లేదు. ఎందుకు దేవా నాకు ఇంత 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 నన్ను ఇంత ప్రేమించావు? నాకు ఒక్క దుఃఖమైన నాన్నగారు చూస్తే అద్భుతమైన నాన్నగారు, భార్య చూస్తే అద్భుతమైన భార్య, కొడుకు చూస్తే అసలు ప్రాబ్లమే లే, వారి గురించి నేను ఆలోచించాల్సిన అవసరంలే, మా భార్య గురించి నేను ఆలోచించాల్సిన అవసరంలే. ఇట్లా నాకు నా చుట్టూ ఉండే వాళ్ళందరూ వాళ్ళు నాకు భారం కాకుండా వాళ్ళు నన్ను అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఇంకా నేను బాధపడడానికి ఏముందబ్బా అని ఆలోచిస్తే అసలు ఏం లేదు. అయితే బాధపడాలంటున్నాడు, అది ఆజ్ఞ. ఎట్లా బాధ వస్తుంది? ఇప్పుడు ఏదైనా లేకపోతే బాధ వస్తుంది, అన్నీ ఉంటే బాధ ఎట్లా వస్తుందంటే, నీ కోసం బాధపడకున్నా కానీ బాగలేని వాళ్ళ కోసం నువ్వు బాధపడు. ఒకరు బాగలేదు అని వాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయనప్పుడు వాళ్ళ బాధని నీ బాధకు తీసుకొని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు బాధపడితేనే కానీ నీకు నిజమైన సంతోషం అనేది నీకు ఎరగవు బాబు. లెక్కిలి పెట్టి ఏడు. నీకోసం నీకు బాధ లేకపోతే ఏంటి? బాధపడే వాళ్ళ కోసం ఏడు. ఒక సునామీ వచ్చింది, తర్వాత ఎర్త్క్వేక్స్ వచ్చినాయి, తర్వాత ఆకలి దప్పులు, కరోనా, బాధపడి హాస్పిటల్లో ఒక రోగులు రోజు చచ్చిపోతాను, అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది. నువ్వు అంబులెన్స్ వెళ్తా ఉంటే దారి ఇవ్వకుండా నాదే పెద్ద కార్ అని చెప్పి అంబులెన్స్కి అడ్డంగా పోయి దాని ముందు పోతే ఇది కాదు మనం చేయాల్సింది. ఆ అంబులెన్స్లో ఎవరున్నారో వారి కోసం నువ్వు బాధపడు. ఎందుకంటే ఇది కొంచెం రహస్యం. దేవుడు నువ్వు సంతోషంగా ఉండడానికి దేవుడు చెప్పి నువ్వు ఏడు, కళ్ళల్లో నీళ్ళు రావాలి. నీకు హృదయం అనేది నువ్వు నిజంగానే దేవునితో నింపబడి ఉంటే నీకుండే కంపాషన్కి ఇంకొకరి బాధ విన్నప్పుడు నీకు కళ్ళల్లో నీళ్ళు రావాలా. అదే రెండవ సంతోషంగా ఉండడానికి రహస్యం, హ్యాపీగా ఉండడానికి రహస్యం. మూడో రహస్యం, సాత్వికులుగా ఉంటే మనం స్వతంత్రించుకుంటాము. అది 5వ వచనంలో ఏమన్నది చూద్దాం ఒకసారి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. అంటే సౌమ్యులు సాత్వికులు అంటే వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు గాంధీజీ సాత్వికుడు. ఇప్పుడు అందరూ ఎక్కడ పోయినా కానీ మహాత్మా గాంధీ రోడ్డు, గాంధీ స్కూల్, గాంధీ విగ్రహాలు, ఇవన్నీ గాంధీ కాదు. ఏమైనా చూసినావా ఎట్లుంటాడు ఆయన? ఒక సన్న కట్ట పెట్టుకుని అసలు నిలబడడానికి చేతకాలక కళ్ళు కనపడక అద్దాలు పెట్టుకుంటా ముసలి ఆయన మనకు కనపడతాడు. మనం ఆయన జాతి పిత అంటాం. అంటే సాత్వికంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. విర్రవీగితే లేకపోతే హింసలు చేస్తే మనం హ్యాపీగా ఉండం. హింసలు చేస్తేనే హ్యాపీగా ఉంటాం అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు చంపుతాడు అని వచ్చి
వాళ్ళు భయంతో ఉంటారు. బయటికి మాత్రం పౌరుషంగా ఇట్లా చెస్ట్ పైకి పెట్టుకొని ఓ నేను పోతుంటారు, కానీ లోపల ఎవడు చంపుతాడా. మొన్న జగన్ నాకు కోడికత్త చేతనే ఓ అని బాయ్ అంటే ఆయనకు ఉండే బలగం అంత ఉన్నప్పటికీ కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. అంటే నువ్వు ఎప్పుడైతే కత్తి పట్టావో నువ్వు కత్తితోనే మరణించదు అని బైబిల్లో ఉంది. మరి నువ్వు తుపాకీ పట్టావా, తుపాకీతో చచ్చిపోతావు ఊరికి అనవసరంగా. నువ్వు సాత్వికంగా ఉంటే నువ్వు భూలోకాన్నే స్వతంత్రించుకుంటావు. అందుకనే సాత్వికత కలిగి ఉండాలనేది ఒక ఆజ్ఞ, మనం దాన్ని పాటించాలి. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు అంటే ఈ ధన్యులు అంటారు. ఇంకొక వర్షన్లో హ్యాపీ ఆర్ దోస్ అని ఉంటుంది అనమాట. అంటే ఈ ధన్యత అనేది యాక్చువల్ గ్రీక్లో అనుకుంటా. గ్రీక్లో చూసినట్లయితే దాని వర్డ్ స్ట్రాంగ్ కంకార్డెన్స్లో ఏమంటుంది, హ్యాపీ ఆర్ దోస్ అని ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉండాలా. నీతి కొరకు మనం ఆకలి దప్పి కలగడం అంటే ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ మనం ధ్వజమెత్తాలా. ఒకడు ఎవడన్నా మనకు లంచం అడిగినాడా ధ్వజమెత్తాలా, చెప్పు తీసుకొని ఇవన్నీ కొట్టాలి. ఇంతకుముందే సాత్వికంగా ఉండాలంటే సాత్వికంగా ఉండాల్సిన చోట, అన్యాయం జరిగిన చోట నీతి కోసం వాడు నిన్ను కొట్టినాడా సరే, తప్పు ఇంకొకరిదైనా కానీ నీతి కోసం మనం ఆకలి తప్పులు కలిగి ఉండాలి. ఇంకా ఎక్కడ నాకు నీతి కావాలి, అవినీతి ఎక్కడుందో అక్కడ నువ్వు అవినీతి చేయదు ముందు. తర్వాత ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణులుగా ఉంటారో, ఎందుకంటే 5వ అధ్యాయం మత్తయి 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమంటాడు, 48 మత్తయి 5:48లో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండుడి కాదు ఉండెదరు, ఆల్రెడీ డిక్లేర్డ్. మీరు ఇంకోలాగా ఉంటే మీరు దేవుని పరలోకపు తండ్రి అని చెప్పుకోవడానికి మీరు అర్హులు గారు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పరిపూర్ణులుగా ఉండాలి. అంటే మనలో ఏదో ఒక లోపము, ఒక సైకలాజికల్ లోపమో, లేకపోతే ఇంకో ఫిజికల్ లోపమో, లేకపోతే ఏదో ఒక లోపము ఉండనేరదు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక ఒకవేళ నీలో పరిపూర్ణత లేకపోతే అప్పుడు ఆ పరిపూర్ణత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం అడగాల. ఎందుకంటే మనం పుట్టింది మన తల్లిదండ్రులకైనప్పటికీ కానీ మన నిజమైన తండ్రి ఆ దేవుడు కనుక, ఆ దేవుడు పరిపూర్ణుడు కనుక మనము పరిపూర్ణంగా ఉండేదరు అని ఆయన చెప్పినాడు. అయితే మనము ఎటువంటి లోపం లేకుండా పరిపూర్ణులుగా ఉండాలి. కూర్చోండి. అయితే మళ్ళీ సంతోషంగా ఉండడానికి రహస్యాలు చెప్తున్నాము. మధ్యలో మీరు వచ్చిన మళ్ళీ చెప్తాను. ఆత్మ విషయమై దీనుల అంటే నాకు అన్నీ తెలుసు, నాకు దేవుని గురించి అన్నీ తెలుసు అని అనుకోవడం మూర్ఖత్వం. ఆత్మ విషయం నాకు ఈ లోకంలో నాకు తెలియంది లేదు అని అనుకోవడం మూర్ఖత్వం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాకు మా ఫ్రెండ్ వాళ్ళు అమెరికన్ ఫ్రెండ్స్ నన్ను పిలిచినప్పుడు ఏమైంది, నేను పోయినా. వాళ్ళు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దాంట్లో పైన బీరు, కింద విస్కీ, వైన్ లైన్ ఉన్నాయి. ఏది కావాలంటున్నారు. ఒక పెద్ద రెఫ్రిజిరేటర్, పైన బీర్లన్నీ వేరే వేరే దేశాల నుంచి అన్నీ ఉన్నాయి. వాళ్ళ మర్యాద అది. మనం ఇట్లా ఇంటికి వస్తే ఎట్లా కాఫీ, టీ, స్వీట్ ఎట్లా ఇస్తామో వాళ్ళ మర్యాద అది, వాళ్ళ దేశం మర్యాద. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళకి మీకు నేను కానీ బీర్ కానీ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ రారు. ఎందుకంటే ఇక్కడ మనకు రైట్ అనిపించింటుంది, అక్కడ రైట్ అనిపించింది ఇక్కడ తప్పు, ఇక్కడ రైట్ వచ్చింది అక్కడ తప్పు. అంటే మనకు తెలిసిందే కరెక్ట్ అని మనం అనుకోకుంటే చాలు, ఇంకంతే. దాంట్లో తెలుసుకోవాల్సింది మనం చేసేది కరెక్టే మనం అనుకోండి, మనకు తెలియనేటివి కూడా మనకు ఉన్నాయి అనుకోవాలి మనం.
అన్నీ మనకు తెలుసు అనుకుంటే అది పొరపాటు. అది అన్నీ నాకు తెలుసు అనుకున్నాడు సంతోషంగా ఉండడు అంట. అది చెప్పింది ఇక్కడ. అందుకే ఆత్మ విషయమై దీనముగా ఉండవలేను. తర్వాత దుఃఖపడేవారు సంతోషంగా ఉంటారంట. ఇదేంద్రా ఆయన దుఃఖపడేవారు సంతోషంగా అంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఏమనుకో చెప్పేసి తొందరగా. కొంత నువ్వు పోయి ఒక సాధువు దగ్గరికి పోయి ఒక స్వామి దగ్గరికి పోయి స్వామి నాకు దుఃఖంగా ఉంది అన్నాడు. ఏమయ్యా నీకు సమస్య ఏమైనా ఉందంటే ఏం సమస్య ఏం సమస్య అని అడుగుతున్నారంటే నీకు పెళ్ళి అయిందా? అయింది సార్. పిల్లలు లేరా అంటే అలా లేదు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు. ఓహో అయితే పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు ఏమన్నా ఆర్థిక సమస్య ఏముందా? ఏం లేదండి ఆర్థిక సమస్య కూడా ఏం లేదు అంత బాగానే ఉంది. మరి ఏమయ్యా నీకు ఇంకన్నీ ఉన్నాయి ఏం సమస్య అంటే ఏమో సార్ నాకేమో సంతోషం లేదన్నాడు. ఓహో అట్లనా అని చెప్పేసి అయితే ఒక కోడిని తీసుకుపోయి ఇంటికి అన్నాడు. వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు, ఆ కోడిని ఇంట్లోనే పెట్టుకో. ఎక్కడ సార్ లోపల పెట్టాలి బయట పెట్టాలి? లోపలే పెట్టుకో అన్నాడు. సరే స్వామి. వారం తర్వాత వచ్చి కనపడినాడు. ఈ కోడి ఎగిరి ఆడ ఎగిరి ఈడెగిరి ఈ పిల్లలు దాన్ని పట్టుకొని అది అక్కడ ఎరిగి ఇంత గందరగందరం చేసింది. వచ్చాడు. ఎట్లుందయా అన్నాడు. ఏంది స్వామి నువ్వు ఏదో సంతోషం తెస్తావంటే ఈ కోడిని పంపించినావు ఉండే సంతోషం కాసపోయింది, నిద్ర లేదు, అది ఎక్కడ అది ఎగురుతుంటుంది, ఈ పిల్లలు దాని మీద సలగారైపోయింది. ఓహో అట్లనా అయితే ఒక పిల్లిని పట్టకపో అంటాడు. మళ్ళీ కోడి అంటే కోడి అన్నీ ఉన్నాయి పిల్లిని పట్టకపో. ఈ ఏమో పిల్లలేమో పిల్లి ఎరగాల పెరిగితాను, పిల్లి ఏమో కోడి ఎరగాల పెరిగితాను. ఈ పిల్లి ఎరిగితే వాసన ఆ కోడి ఎంత ఇల్లు అంత చింద పడుకునేదానికి ఇబ్బందిగా అయిపోతుంది. వారం తర్వాత పోతాడు. స్వామి ఏంది స్వామి నా మీద పగబట్టినావు నువ్వు? ఏమైంది అంటే ఏం లేదు స్వామి ఇట్లా చేసినావు సంతోషం లేదన్నాను. ఇప్పుడు ఎట్లుందంటే ఏమన్నా సంతోషం ఏమన్నా పెరిగిందంటే అబ్బాయి ఏం సంతోషం ఏం పెరగల ఇంకా బాధ దుఃఖం పెరుగుతుంది అని ఒక కుక్కను పట్టుకోమన్నాడు. కుక్క ఏమో పిల్లిని తరమను, పిల్లి ఏమో కోడిని తరమను. అబ్బా అని మళ్ళీ వారానికి వస్తాడు. నేను ఉండలేను స్వామి ఏంది కదా అంటే ఇంకొక వారమే ఒక గాడిని తీసుకుపోంటాడు. గాడిదేమో అది నిద్రపోనిది, అది అరుస్తుంది. అది అంటే ఎంత నిద్రపోయినాడో లేయాల్సిందే వాడు. ఇది బహు అనడము, అది మియా అనడం, ఇది కోడిపోయి ఈ సమాధానం లేక మళ్ళీ వచ్చినాడు. ఇంకా నాకు ఇంకేం నాకు బతకనని ఆశనే లేదు అంటే అయితే పో ఇవన్నీ పోయి పంపించేసి యాడి చేసినాడు పంపించేసాను. అన్నీ పంపించి మళ్ళీ ఒక వారం తర్వాత రా అన్నాడు. వారం తర్వాత వస్తానే ఎట్లుంది ఇప్పుడు అంటే అబ్బా నా అంత సంతోషవంతుడు ఎవడు లేడు అన్నాడు. అంటే ఏమైంది వానికి? అంతకుముందు సంతోషంగా ఉన్నాడు కానీ వానికి దుఃఖం అనేది తెలియదు. అందుకని దుఃఖాన్ని రావడానికి ఇవన్నీ కలిపినాడు అనమాట అన్నీ. అందుకే దుఃఖపడే వాళ్ళు ధన్యులని బైబిల్లో ఉంది. నాకు ఇప్పుడు నేను ఇందాక చెప్తా, నాకు దుఃఖపడేదానికి ఏముంది మంచి తండ్రిని ఇచ్చినాడు, అమ్మంటే చనిపోయినాడు అనుకో, మొన్న మంచి భార్యని ఇచ్చినాడు, బ్రహ్మాండమైన కొడుకు ఇచ్చినాడు. అసలు వాని వల్ల ఒక సమస్య కూడా లేదు నాకు. వాడు ఎవరితో కొట్టాడేవాడు కాదు, ఒకరు జోలికి పోయేవాడు కాదు. వాడు నాయన నాకు ఈ కష్టం ఉంది వాడు చెప్పాడు. ఇప్పుడు నాకు ఎట్లుంటుంది బాధ? ఏముంటుంది బాధ? దేనికోసం బాధపడాలా? డబ్బు సమస్య లేకపోయా, పిల్లం పోరు లేదు, అత్త పోరు లేదు, మామ పోరు లేదు, నాయన పోరు లేదు, ఎవరి పోరు లేదు అసలు. ఎట్లా నేను ఎట్లా బాధపడాలా? అంటే మనకు బాధ లేకపోయినా కానీ ఎవరైనా మనకు వాళ్ళ సమస్య చెప్పినప్పుడు వాళ్ళ బాధపడ లక్ష్మి వాళ్ళ మనవరాలు చిన్న పాప 2 సంవత్సరాల పాప మంచం నుంచి పడిపోయింది అని ఆ పాప 2 రోజులు అన్నం తినలేదంటే నాకు బుడబుడ నీళ్ళు కన్నాయి. మన బాధలాగా బాధపడితే ఆ తర్వాత వాళ్ళకి బాగా అయిపోయిన తర్వాత మనకు కలిగే సంతోషం ఎట్లుంటుంది? నీకు బాధ కలుగుతానే నాకు బాధ పరిగెత్తి రావాలి. నేను అమ్మమ్మ వద్దులే బాగున్నప్పుడు పోదాంలే అనుకోకూడదు. వాళ్ళ బాధ మన బాధ తెచ్చుకొని పంచుకున్నప్పుడు ఏమవుతుందంటే కష్టంలో ఉన్నప్పుడే స్నేహితుడు అనేవాడు మనకు వస్తాడు. అంతా ఉన్నప్పుడు అందరూ వస్తారు, డబ్బులు అన్నీ బాగున్నప్పుడు. ఏం లేనప్పుడు వచ్చేవాడే మనకు కావాల్సినవాడు. అందుకే ఒక ఇంగ్లీష్ సైయింగ్ ఉంది, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు వచ్చే స్నేహితుడే మన నిజమైన స్నేహితుడు. ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారనమాట. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. అట్లా మనము దుఃఖపడడానికి మనం దిక్కుపడితేనే మనం సంతోషంగా ఉంటాం. అందుకే కొన్నిసార్లు నేను కొంతమందిని దుఃఖపెడతాంట. అవి చెప్పకూడదు అన్నీ. కొంతమంది ఏమంటే అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు బాధగా ఉంటారు. అప్పుడు దుఃఖపెట్టి మళ్ళీ
అదంతా ఊరికెళ్ళే అన్నప్పుడు వాళ్ళు సంతోషం. కొంచెం అన్నీ అందరూ చెప్పను. కొంతమంది ఏంటిది వాళ్ళకి మంచి చెప్తే వాళ్ళు వినరు. అప్పుడు యాక్టింగ్ చేస్తాను నేను, కోపం యాక్టింగ్ చేస్తా, కరుస్తా. అప్పుడేమవుతుంది, మారితే వాళ్ళలో దుఃఖం వస్తుంది, వాళ్ళు కూడా మంచిది. ఇప్పుడు పిల్లోడు అన్నం తినరా అంటే వాడు తినడు. అప్పుడు ఏం చేస్తాం మనం, అద్దం తీసుకొని చందమామ చూడు ఇడే ఉంది పక్కనే అని తినిపిస్తాం. ఏదో మ్యాజిక్ చేసేస్తాం. మనకేంటిది వాళ్ళు బాగుండాలని. అయితే ఇంకొకటి, సాత్వికులు స్వతంత్రించుకొందరు. అదొక సాత్వికంగా ఉండడం అనేది మనకు ఒక సాత్వికులు అంటే హింస చేయకుండా నెమ్మదిగా నిదానంగా. ఇప్పుడు మీరు గమనించి ఉంటే మన దేశానికి ప్రధానమంత్రి అందరూ ముసలోళ్ళు, చాలా ముసలోళ్ళు. నరేంద్ర మోడీ వయసు ఎంత, అంతకుముందు వాజ్పేయి ఉండే, అంతకుముందు నిద్రగౌడ కాదు, దేవగౌడ ఉండే, రాజీవ్ గాంధీ ఒక్కడే వయసు తక్కువ. ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళందరూ వయసు అందరూ ఎక్కువ ఉండే వాళ్ళే. అంటే ఉద్రేకం లేదు వాళ్ళకి, ఉద్రేకం లేని వాళ్ళు పెడుతున్నారు, ఎన్నుకుంటున్నారు. ఎందుకు అంటే దేవుడు సాత్వికంగా ఉండేవాళ్ళు, నువ్వు భూమిని మొత్తం స్వతంత్రించుకుందువు. గాంధీ మహాత్ముడు ఎట్లుంటాడు, అత్యంత సౌమ్యంగా సాత్వికంగా ఉంటాడు. ఆయన ఇప్పుడు మనం జాతిపిత అని అదే అంటే మనము అన్నిటికీ ఎగిరెగిరి పడకుండా సాత్వికంగా ఉండాలి. అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఇంకొకటి, సాత్వికులు అంటే వేరే వాళ్ళు కాదు. నాస్తికులు అంటే దేవుడే లేడు, దేవుడు అనే భక్తే లేదు. అంతా ఒక పవర్, ఒక పవరు మనల్ని అందరినీ కంట్రోల్ చేస్తుంది, కానీ దేవుడు అనేవాడు లేడు అనుకుంటే నాస్తికుడు. తర్వాత నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండాల. నీతికి అంటే అవినీతి ఒకటి ఉందా, అవినీతి లేకుండా ఉండడం నీతి, అదొక లెక్క. అంటే ఎక్కడ ప్రతి చోట అవినీతిగా ఉంది. అంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనల్ని కూడా పోతే అవినీతిలోకి నువ్వు లంచం ఏంటన్నారు, మనకు పని కావడానికి మనం లంచం ఇస్తున్నాం, కానీ లంచం ఇవ్వడం కూడా అవినీతే. మనకు లైసెన్స్ లేదు నా దగ్గర, ఇంట్లో పెట్టేసిన, నా దగ్గర లైసెన్స్ ప్రూఫే లేదు, బైక్ ఉంది, అర్జెంట్ పని ఉంది, ఏం చేయాలి నేను? పోకూడదు, కానీ పోతాను. ఇంత స్పీడ్ అని చెప్పింటారు, 40 కిలోమీటర్లు, టౌన్లో 40 కిలోమీటర్ కంటే ఎక్కువ పోకూడదు, కానీ ఎక్కువ పోతున్నారు. ఇవి ట్రాఫిక్ పరమైనవి. అట్లా ప్రతి దగ్గర అవినీతి. ఒక స్థలం పోతాం, ఆక్రమించుకుంటాం, మా తాతలను ఎప్పటి నుంచి ఆక్రమించుకున్నారు అని అంటాం, అది స్వాధీనం చేసుకుంటాం. అవినీతి అది. దానివల్ల వాళ్ళకు సంతోషం కలుగుతుందేమో అనుకుంటారు. అంటే ఇప్పుడు అట్లా తెచ్చుకుంది ఏమవుతుందంటే, అవినీతి చేస్తేనే బతుకుతామనే పరిస్థితి తీసుకొచ్చినారు ఇప్పుడు. కాపీ కొడితేనే, ఎందుకంటే పక్కనోడు కాపీ కొట్టే మనం కాపీ కొట్టలే. అందరికీ ఇప్పుడు మాదే స్కూలు, మావాడు ఎగ్జామ్ రాస్తున్నాడు, కావాలనుకుంటే మేము కాపీలు ఎక్కడో వచ్చిందనుకో, కాపీలు కొట్టించిండొచ్చు, 10కి 10 వచ్చిండొచ్చు, మా వానికి 6.7 వచ్చినాయి 10వ తరగతిలో. ఇక్కడ సగం ఇక్కడ చదివినాడు, సగం గుడ్ బర్డ్, 6.7 మాత్రమే వచ్చినాయి. నేను చెప్పిన, అరే పొరపాటున నువ్వు కాపీ కొట్టినావంటే నిన్ను మళ్ళీ చదివించాను నేను. మాకేంది, మా నాయన కడప మేము విద్యాసంస్థలు పెట్టుకొని మేమంతా చెప్పుకుంటూ వచ్చినాము. సరే నువ్వు వచ్చినావు, నీకు హిందీ రాదు, నువ్వు ఫెయిల్ అయిపో, నాకు బాధలే, కాపీ మాత్రం కొట్టద్దు, కాపీ కొట్టద్దు. నేనేమన్నా నేను అదే చెప్పాలి మనం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళు దేశాన్ని వెళ్తారు, వాళ్ళు మంచి స్థానాలకు వస్తారు. కాపీలు కొట్టి చదివిన వాళ్ళు కొంచెం బాగానే ఉంటుంది, మళ్ళీ అనారోగ్యం అవుతారు, కనపడరు మళ్ళీ కొన్ని రోజులకి. అంటే మనం ఏం విత్తితే అదే మనకు వస్తుంది. మనం మంచి విత్తినామంటే మనం ఇవన్నీ
దేవుని కుమారుడైన యేషువా చెప్పి ఏమని చెప్పినా అంటే పరలోకంలో గొప్పవాడుగా ఉండాలంటే ఈ లోకంలో అంటే సరే, ఈ లోకంలో మనం ఇంకా లాస్ట్కి వచ్చినాము, మహా బతికితే నేను ఒక 30, మీరు ఒక 20, లేకపోతే చెప్పలేము ఎంత పడుతున్నామో, లాస్ట్కి వచ్చినాం. అన్నీ అనుకున్నట్టు పరిగెత్తలేకపోతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు చిన్నప్పుడు పరిగెత్తలేకపోతున్నాం అంటే ఇంకా అయిపోలే, అయితే దీంతో అయిపోలే. ఇప్పుడు ఈడ ఆస్తికి చేకూర్చుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు మీకే ఒక 100 కోట్ల ఆస్తి ఇచ్చినారనుకోండి ఎవరన్నా, ఏమవుతుంది దానివల్ల? ఈడుంటే దాంట్లో పోయి ఉంటారు, ఈడ కాకుండా ఎవడన్నా తీసుకుపోయి వేరే తెలంగాణ హైదరాబాద్ దగ్గర మీకు 100 ఎకరాల భూమి ఇచ్చినామంటే, అయితే అమ్ముకునేకి ఉందా సార్ అంటే, అమ్ముకునేకిలే, మీరు కావాలంటే ఉండొచ్చు అంటే ఆడికి పోయేదిలే మీరు. అది ఇక్కడంటే సరేలే, ఇక్కడంటే పోవచ్చు, ఇక్కడికంటే సరేలే పోనీ కడపలోనే. అది ఎక్కడో అంటే లే అట్లా అనుకోవద్దండి. అదే దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది, చూద్దాం. అయితే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే మనం బాధపడం. ఒక ఆయన అంతే, చచ్చిపోయి కట్టుకున్నాడు, ఆక్రమించుకున్న స్థలంలో ఖాళీగా ఉందని పోయి చర్చి కట్టుకున్నాడు, లక్షలు పెట్టినాడు, లక్షలు కాదు కొన్ని లక్షలు పెట్టినాడు. వాళ్ళు వచ్చి ఇది స్థలం మీది కాదు, ఇంకా పోండి మీది ఎతకబండి మీ సామాన్లు అంటే, అవన్నీ మళ్ళీ కొట్టాలా, సరే సార్ మీరే పెట్టుకోండి అని వెళ్ళిపోయినాడు. మళ్ళా అని మా వాడు ఒక డబ్బులు ఉంటారు, ఏంటి అమ్మ ఈయన గుంత కూర్చున్నా మంటలు సామాన్యమైన ఇచ్చే ఎట్టని ఏంటంటే గుంత వేసుకోవాలా ఏడుకోవాలని అంటారా అతను మా వాడు ఏంటి పల్లె వినాడు. ఎండకు పోయి ఈయన ప్రసాద్ అయితే పాపము ఎండకు తట్టుకోలేక బండి పని అనుకున్నాడు ఎండకు. ఏంటి పల్లె పోయినాడు. సరే వచ్చిండేది ఫ్రీగా వచ్చిండేది వద్దనకూడదు మనం. అయితే ఇంకొక రహస్యం, సంతోషంగా ఉండడానికి రహస్యం, కనికరం కలిగి ఉండాలా. అంటే కనికరం, ఎవరికైనా సహాయం చేసేదానికి కనికరం, ఎవరికైనా బాలిన వాళ్ళకి చూసుకోవడానికి, వృద్ధులని. మనం బస్సులో పోతూ ఉంటాం, మనకు బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కూర్చో ఉంటాం, వాళ్ళు ముసలాన్ని నిలబడుకుంటాడు, ఆయన కష్టపడుతుంటాడు, అయినా కానీ ఆయన చూడనట్టుగా ఏడో ఇటు చూడము ఏం చేస్తాడు. లేచి నీ ప్లేస్ ఇవి, నేను రిజర్వేషన్ చేసుకున్నాను, నేను అవి బస్సులో చేసుకున్నాను, రెడ్ బస్సులో చేసుకున్నాను, ఆన్లైన్లో చేసుకున్నాను అంటే, అయితే మన ఇవి కొంచెంసేపు కూర్చొని పాపం. అప్పుడు నీకు తెలియకుండానే మీ నాయన పోతుంటాడు ఎడకో ముసలాయన, వాళ్ళు లేచి ఇస్తారు కూర్చోమని. లేదా నువ్వు ముసలోడైనప్పుడు నీకు ఇస్తారు, లేకపోతే అప్పుడు ఉండదు నీకు. అయితే మనము కనికరం కలిగి ఉండాలా. హృదయ శుద్ధి కలిగి ఉండుడి అని అంటాడు. హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుణ్ణి చూస్తారని చెప్పేసి మత్తయి 5:8 అంటాడు అన్నమాట. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి అంటే మొత్తం అసలు మన బయట ఒకటి మాట్లాడేది ఒకటి, బయట ఒకటి ఉండకూడదు. లోపలేమో చాలా కొంతమంది అంటారు, కొన్ని ప్రదేశాల వాళ్ళు ఎట్లా అంటే పక్కనే ఉంటారంట, మనల్ని కొట్టియాలనుకుంటుంటారు, వాళ్ళు మన పక్కనే ఉంటారు. వాళ్ళకు కూడా ఉండేటువంటి ఉంటాయి. అరే మందపాటి హాస్పిటల్కి వచ్చింటాడు, మనకేమో కాలు ఇరిగిపోయింటుంది, వాడు మన పక్కనే ఉంటాడు, మళ్ళా అంతా జరుగుతుంది. కానీ కొట్టించినోడే వీడు, అదే ఎన్నుపోటు అంటారు. చంద్రబాబు నాయుడు లాగా ఎన్టీఆర్ పక్కనే ఉన్నాడు, చేతులు కట్టుకున్నాడు, అన్నీ ఏం నక్క వినాలి, ఏం చేసినాడు, టైంకి వచ్చేటప్పటికి అయిపోయాయి మొత్తం. రాజ్యమంతా ఇది తీసుకున్నాడు, వెన్నుపోటు. ఇట్లా ఉండడం వలన వాళ్ళకు సంతోషం ఉండదు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి సంతోషం ఉండదు. అయితే మనం ఏం చేయాలా? హృదయ శుద్ధి కలిగి ఉండాలి. లోపల ఏముండాలో బయట ఏముండదో లోపల ఉండాలా. మనం చెప్పిందే చేయాలా, చేసేదే చెప్పాలా, లేకపోతే నోరు మూసుకుండాలా. అయితే ఇట్లా హృదయ శుద్ధి కలిగిన వాళ్ళకు పరలోకంలో దేవుని చూస్తారంట. మనం అందరం స్వర్గానికి పోతాం, కానీ అందరం దేవుని చూస్తామో లేదో తెలీదు. కానీ ఈ హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు అక్కడైనా చూస్తారు, ఇక్కడైనా చూస్తారంట. సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచువారు ధన్యులు. 9వ వచనం మత్తయి 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. అంటే దేవుని కుమారులే అనబడతారంట.
సమాధానం అంటే ఇప్పుడు చాలామంది నిన్న కూడా చెప్పినాను, ఎవరన్నా పొడుచుకుంటున్నారంటే అబ్బా ఇంతవరకు ఎప్పుడు చూడలేదురా పొడుచుకుండేది అని అంపైరింగ్ చేస్తారు కొంతమంది. అంపైరింగ్ అంటే అంత మ్యాచ్ అంతా అయిపోయినాక పాయింట్లు చెప్తుంటారు అనమాట. ఇప్పుడు క్రికెట్లో కూడా 4 కొడితే 4 అంటుంటారు, అవుట్ అంటే అవుట్ అంటారు. కానీ వీళ్ళేం చేయరు, వీళ్ళు చేత నిలబడుకుంటారు అంతే. అంపైరింగ్. కొంతమంది ప్రోత్సాహం చేస్తుంటారు, కొట్టు 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 సాంపు నా కొడుకునని. వాళ్ళిద్దరు కొట్లాడుకోకుంటే వీడు పోయి సమాధానపరచకుండా దాన్ని విడగొట్టి అరే అని మనకు ఏటు పడతాయి అయినా కానీ విడగొట్టి వద్దు కొట్లాడుకోవద్దండి, ఏంది పరి మనం మాట్లాడుకుందాం పండి, పది నేను వచ్చి మాట్లాడతాం పండి, కొట్టుకోకూడదు, ఎవరు కానీ కొట్టుకోకూడదు. ఒకరిని మీద ఒకరు చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. తల్లిదండ్రులు కుమారుని మీద కొట్టేదానికి అధికారం లేదు. టీచరు పిల్లలు కొట్టేదానికి అధికారం లేదు. పోలీసోడు మామూలు మనిషిని కొట్టేదానికి అధికారం లేదు. అయితే నువ్వు ఒకరిని కొట్టేదానికి అధికారమే లేదు. అయితే నువ్వు అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎవరైనా కొట్టుకుంటానంటే విడగొట్టాలా. కొంతమంది ఏం చేస్తారు, ఆ విడగొట్టకుండా కొట్టు సంపు అంటారు. వాడు పొడిచిన తర్వాత అబ్బా చాలా రోజులకు కత్తిపోటు ఎట్లా వస్తారు లైవ్లో చూసినా, ఇంతకుముందు సినిమాలో చూడడం కానీ నేరుగా ఎప్పుడు చూడలేదు. రైలు పట్టాలు ఉంటాయి, వాడు పనుకుంటాడు, అబ్బా నేను ఎప్పటి నుంచో ఇది ఆత్మహత్య ఒక్కటి కూడా చూడలేదు రైలు వెళ్ళిపోయి చచ్చిపోతాడు. మనము ఆ యొక్క కనికరం కలిగే వాళ్ళు ఉంటే ఏం చేస్తాము, పరిగెత్తుకుపోయి వాడిని కాపాడుతాము, వాళ్ళలో సమాధానము తీసుకొని వస్తాం అన్నమాట. అంటే సమాధానపరుస్తాం, ఏమయ్యా సమస్య అంటే వాని సమస్య ఏదైనా మనకు చేతనైతే తీరుస్తాము. అట్లా చేయకూడదురా నాయనా, నువ్వు కానీ సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు, ఖచ్చితంగా నాకు తెలిసిన బైబిల్ జ్ఞానం కానీ లోక జ్ఞానం కానీ ఖచ్చితంగా వాడు నరకానికి పోతాడు. వాంతో పాటు వాళ్ళ కుటుంబం కూడా మరి వాళ్ళకి తెలియదు కదా, మరి ఎక్కడ పోతారో తెలియదు, కొన్ని పిల్లల సంగతి తెలియదు. ఇట్లా కొన్ని ఈ ఆత్మహత్య అనేది పెద్ద పాపం. దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని ఆయననే, నీ తల వెంట్రుకలు కూడా ఆయన తెలిసినాయి అంటే ఆయన జాగ్రత్తగా నీ గురించి పట్టించుకుంటున్నాడు. నువ్వు నీ గురించి పట్టించుకోవాలా, దేవుడు నీ గురించి పట్టించుకుంటాడు. అవన్నీ వదిలేసి ఏదో సమస్య వచ్చిందని చెప్పేసి నువ్వు చచ్చిపోతే నువ్వు అయిపోయాయి కానీ కదా. నువ్వు పొరపాటున కానీ నీకు ఇచ్చిన బాడీ అనేది ఒక గిఫ్ట్. ఏమంటారు గిఫ్ట్ అంటే ఏమంటారు గిఫ్ట్ బహుమతి. బంగారు గొలుసు భర్త భార్యకి ఇస్తాడు తీసుకోమ్మా అని, బహుమతి అది. దాన్ని తీసి ఇసురు కొడతామా మనము? ఇప్పుడు ఎంత ఉంది రేటు, 46,000 ఎంత ఉంది 10 గ్రాములు, తీసి కాలువలో వేస్తామా? దేవుడు ఇచ్చిన బహుమతిని మనం ఎట్లా కాపాడుకోవాలా? సరిగా తినాలా, కరెక్ట్గా తినాలా, చెడు అలవాట్లు ఏమి లేకుండా చూసుకోవాలా దాన్ని. ఎందుకంటే దేవుడు మనకి ఏమో ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు పెద్ద అధికారి అవుతావు అంటే రాజకీయ నాయకుడు అవుతావు అని ఉండిందనుకో, నీకు అప్పుడు ఆరోగ్యం లేకపోతే బెడ్లో పడుకుంటే నీకు అవకాశం పోయి కదా, అంతే కదా. అందుకనే మనము జాగ్రత్తగా ఆయన ఇచ్చిన బహుమతిని మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి, సమాధానపరచాలి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళను చేసుకోనికూడదు. మనకు ఆలోచన వచ్చినా కానీ అప్పటికే ఆ ఆలోచనని బ్రేక్ చేసేయాలి. తర్వాత నీతి నిమిత్తము మనము హింసింపబడాలంట. ఎవరన్నా వస్తారు, అట్లయితే లేట్ అవుతుంది పెన్షన్ రావడానికి, ఇంకా 4 సంవత్సరాలు అవుతుంది, ఎక్కించి రాపించండి, ఆధార్ కార్డు అన్ని మార్పిస్తాము, మాకు ఒక 5,000 ఇవ్వండి పెన్షన్ వస్తుంటుంది రాండి. కానీ సార్ కానీ అన్నామంటే ఏమవుతుంది? అది చాలా తప్పు. దానివల్ల సంతోషం ఉండదు. వాళ్ళు కనుక్కుంటారు ఎప్పుడుగో ఒకప్పుడు, నీకు పెన్షన్ ఆగిపోతుంది, మళ్ళీ పెన్షన్ రాకుండా అయిపోతుంది. మనం గవర్నమెంట్ మోసం చేసినామంటే, గవర్నమెంట్ అంటే ఎవరు? ఇంటి పెద్ద లాగా, మన ఇంటి పెద్దని మోసం చేస్తే అదేమవుతుంది? ఇప్పుడు